నియోజకవర్గం ముఖ్యంగా బొమ్మల రామారావు మండలం చైతన్యమైత మండలం ఈ మండలానికి తప్పకుండా ప్రత్యేక దృష్టి పెడతా అని చెప్పి ఆ రోజు మాటిచ్చిన ఈ రోజు మాటిస్తున్న మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మనం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతున్నాం. మన దాంట్లో కొందరికి కొంత సందిగ్ధత ఉంది. ఇప్పుడు మదన్న గారు చెప్పినట్టుగా రుణమాఫీ కాలేదు కొందరికి రైతు బంధు బలేదని చెప్పి, కొందరికి ఇంకా పెన్షన్ రావాలని చెప్పి, కొందరికి ఇండ్లు ఇవ్వాలని చెప్పి. నేను ఒకటే అడుగుతున్నా, ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే ఆ మాట నిలబెట్టుకున్న పార్టీ. మీరు చాలా మాకంటే సీనియర్లు, గత 40-50 సంవత్సరాల్లో రాజకీయాలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబెట్టే పార్టీ. గతంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చింది, భూములు పంచింది, ఎడ్ల బండ్లు పంచింది, బ్యాంకులను జాతీయం చేసింది, ఆభరణాలు రద్దు చేసింది, ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, ఎన్నో రకాల రైతులకు సేవలు అందించింది. భారతదేశంలోనే పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన పార్టీ యూపీఏ గవర్నమెంట్ లో మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో రుణమాఫీ చేసినాం. దాని తర్వాత మన ప్రియతమ నాయకుడు దివంగత రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేసిండు. ఇలా రైతుల పట్ల కొట్లాడేది కాంగ్రెస్ పార్టీ, రైతులను అక్కున చేర్చుకున్నది కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రోజు మనందరం ఎలక్షన్ల సమయంలో పోయినప్పుడు మనం ఇచ్చిన హామీలు ఇచ్చినాం. అదే మాట ప్రకారం రాహుల్ గాంధీ ఏదైతే వరంగల్ డిక్లరేషన్ లో రైతులకు రుణమాఫీ అంటే, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అధికారం చేపట్టేటప్పటికీ, ఈ ప్రజాపాలన వచ్చేటప్పటికి 7 లక్షల కోట్ల అప్పుతోటి మనం తీసుకున్నాం. అయినా ఇచ్చిన మాట నెరవేర్చాలని చెప్పి 2 లక్షల రుణమాఫీ, సుమారు ఈ రాష్ట్రంలో 25 లక్షల మందికి 21,000 కోట్ల రుణమాఫీ చేసినాం. ఇక్కడ అక్కడక్కడ అడపదడప ప్రతి గ్రామంలో 10 నుంచి 20% వరకు పెండింగ్ లో ఉన్నది. ఆ విషయంలో కూడా మన కేబినెట్ కానీ సబ్ కమిటీ అయ్యేటప్పుడు కూడా అందరికీ ఇవ్వాలని చెప్పి మేము దృష్టి తీసుకుపోతున్నాం. మీ పరంగా మేము అక్కడ అసెంబ్లీలో కూడా కొట్లాడడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి తుమ్మల నాగేశ్వరరావు అంటే కూడా మళ్ళీ మేము మాట్లాడినాం. ఇంకా చాలా మందికి అయ్యేది ఉంది. ఏదైతే 2 లక్షల పైబడి ఉన్నా, 10,000 ఉన్నా, 20,000 ఉన్నా కట్టమంటే వాళ్ళు సపోజ్ చేసి కట్టిర్రు, వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పడం. కాబట్టి రైతుల పట్ల ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వెనకకు పోదు. గత ప్రభుత్వం మీరు ఆలోచన చేయండి, ఊరేస్తే ఊరేన్నారు వాళ్ళు. కానీ కేసీఆర్ మాత్రం ఆయన ఫామ్ హౌస్ లో 150 ఎకరాలు నాటు పెట్టుకున్నాడు, 4,000 క్వింటాల మేము ఉడ్లను నాటు పెట్టుకున్నాడు సన్నోట్ల. మనకేం వరేస్తే ఊరన్నాడు. మరి మనం ఏం చెప్పినాం, సన్నోట్లు వేస్తే 500 బోనస్ అని చెప్పి ఇలా 1,000 కోట్లు బోనస్ కూడా ఇస్తున్నాం. మొన్న జరిగినటువంటి పంటలో భారతదేశంలోనే అత్యధిక స్థాయిలో మన రాష్ట్రంలో వరి దిగడం వచ్చింది. అయినా ఎక్కడ కూడా ఎక్కువకుండా ఐకేపీ సెంటర్ల ద్వారా, పిఎస్సి సెంటర్ల ద్వారా, మహిళా సంఘాల ద్వారా వడ్లను కొనుగోలు చేసినాం. వాళ్ళు నెల 15 రోజులు బిల్లు వేస్తే రైతుల కోసం 3 రోజులనే వాళ్ళ ఖాతాలో మనం జమ చేసినాం. వాళ్ళు రైతు బంధు వేసిరు. ఇలాగ పెద్దలు చెప్పినట్టుగా కొండలకు గుట్టలకు కాకుండా నిజమైన రైతులకు వేయాలి, రైతు వ్యవసాయం చేసిన రైతులకు వేయాలి, వ్యవసాయానికి యోగ్యతమైన భూమికి వేయాలని చెప్పి మన ప్రభుత్వం లక్ష్యంతో 10,000 ఉన్నదాన్ని 12,000 కూడా చేసినాయి. కొంత ఆర్థిక పరిస్థితుల వల్ల వెనుక ముందు అవుతున్న మాట వాస్తవం. ఈ 31st వరకు 5-6 ఎకరాల వరకు పూర్తి చేసుకుని ఈ 31st వెళ్ళిన తర్వాత అందరికీ రైతు బంధు పడుతుంది, మీరు గ్రామాలలో ఖచ్చితంగా చెప్పొచ్చు. గత ప్రభుత్వం 10 ఏళ్లుగా తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ తోటి ఇస్తే ఈ రాష్ట్రాన్ని అప్పులు చేసిరు. ఏ గ్రామంలో అయినా ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజాపాలన ద్వారా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామని మాటిచ్చి ఇలా ముగ్గులు కూడా పోయడం జరిగింది. రేపు మీ గ్రామాలలో మీరు సెలెక్ట్ చేసిన నిరుపేదలైనటువంటి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టియాలి, 5 లక్షలు ఇచ్చి వాళ్ళకు నిర్మాణం చేయాలి. ఎస్సీ ఎస్టీ సోదరులు అయితే 6 లక్షలు ఇవ్వాలని చెప్పి మన ప్రభుత్వం దానికోసం బడ్జెట్ లో కూడా పెద్ద ఎత్తున అమౌంట్ కేటాయించింది. ఈ వారం 10 రోజుల తర్వాత, ఉగాది వెళ్ళిన తర్వాత అన్ని ఇండ్లకు ముగ్గులు పోసి ముందుకు పోదాం. అదే కాకుండా మహిళలకు పెద్దపీట వేసినాం. ఇక మహిళలకు ఉచిత ఆర్టీసీ అంటే మా గ్రామాలలో బస్సులు వస్తలేమని కొంతమంది అంటారు. మరి కరోనా కాలం నుంచి చాలా బస్సులు బంద్ అయితే అక్కడక్కడ బస్సులను పునరుద్ధరించడం, ఇంకా కొత్త బస్సులు కొంటున్నాం. మా మహిళా సంఘాలకు ఎలక్ట్రికల్ బస్సులు కూడా అప్పచెప్పే పని చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా మీరు నిరుత్సాహపోవద్దు. ఎందుకంటే 10 ఏళ్ళు మన కార్యకర్తలు అధికారం లేక ఈ అధికారం రాగానే అందరిలో ఒక ఆశ చిగురించింది. అరే కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మాకు సంక్షేమం అంతేనే ఆశ వచ్చింది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట నిలబెట్టే పార్టీ.
కానీ దానికి కొంత సమయం కావాలి. మీరు కూడా ఆలోచన చేయాలి. అతను గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు 1 లక్ష రూపాయల రుణమాఫీ కోసం 4 దఫాలుగా పావులా వేసిన భరించినాం అప్పుడు మనం. కానీ ఇప్పుడు ఎందుకు మనం తొందరపడుతున్నాం? మన వాళ్ళే అయ్యో ఇంకా రైతు బంధు లేదు, ఇంకా రుణమాఫీ కాలేదు, ఇంకా ఇది రాలేదు అంటున్నారు. అంటే మనం ఓపికతోటి ప్రజలకు సమాధానం చెప్పాలి. తప్పకుండా ఉన్నటువంటి అప్పులను ఉన్నటువంటి తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ మనం ముందుకు పోతున్నాం. కాబట్టి మీరు ఏ విషయంలో మనం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ఎక్కడ కూడా మనం వెనకకు పోయేది లేదు. ఎవరైనా మీరు ఆలోచన చేయండి, ప్రతి ఇంటికి సుమారు మన ఆలయ నియోజకవర్గం కానీ మన బొమ్మల రామాన్ని తీసుకుంటే తండాలు గూడాలు ఎక్కువ ఉన్నాయి. ఏ తండకు పోయినా 200 ఇంట్ల కంటే ఎక్కువ కాదు. ఇంట్లో ఎవరో ఈ మదన్న సెంటర్లో లేకపోతే ఈ మదన్న సెంటర్లో ఇంత ఏసీ పెట్టుకుంటున్నాం, కూలర్ పెట్టుకుంటున్నాం, ఇంకేమైనా పెద్ద టీవీలు పెట్టుకుంటున్నాం. 200 ఇంట్లో దాడుతుంది తప్పగానే వేరే వాళ్ళకైనా 200 దాడుతా? 100కి 80% 200 యూనిట్లు మనం ఫ్రీ ఇస్తున్నాం. అంటే ఒక సుమారు 800 నుంచి 1000 రూపాయలు ఇస్తున్నాం. అది మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? గ్యాస్ కూడా ఇంచుమించు 70-80% గ్రామాలలో ఫ్రీ 500కే గ్యాస్ ఇస్తున్నాం. అది మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఎవరికో ఒక్కరికి రుణమాఫీ రానంత మాత్రాన, ఎవరికో ఒక్కరికి ఏదో రానంత మాత్రాన మనం ఎరకబడాల్సిన అవసరం లేదు. 10 ఏళ్ల తెలంగాణలో వాళ్ళు విధ్వంసం చేసిరు, వాళ్ళు మాటలతోటే కాలం గడిపారు, మనం ఇస్తున్నాం. ఇలా మీరు చూడండి, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, డిఎస్సి చేసినాం, 16,000 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్లు ఇచ్చినాం. ఇలా నిరుపేదలు ఉద్యోగం రానల్లో కూడా